సో హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా. ఈరోజు వీడియో ఏంటంటే మనకి మేడే వస్తుంది కదా, మేడే గురించి అయితే ఒక మంచి బ్యానర్ తీసాను. సో స్కిప్ చేయమాకండి, స్కిప్ చేస్తే మీకైతే పాస్వర్డ్ చెబుతాను. సో పాస్వర్డ్ అనేది నేను నోట్స్ చెబుతాను. సో అది మీరైతే నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి. సో ఇలాంటి మంచి బ్యానర్ అయితే మీకైతే చూపిస్తానని చెప్పాను కదా. సో ఎలా చేసుకోవాలని చూపిస్తాను. సో మీకు ఈ ఫాంట్లు కావాలంటే, సో ఈ ఫాంట్లు ఈ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే సో మన ఛానల్ అయితే లాస్ట్ వరకు అంటే మన వీడియో లాస్ట్ వరకు చూడాలి. నేను లాస్ట్ టైం చెప్పాను కదా. సో మన వీడియోస్ని అయితే కాపీ చేస్తే నేను పక్కాగా అయితే కాపీరైట్స్ అయితే పెడతాను. సో మీకైతే ఇంకా వ్యూస్ అనేవి రావు, ప్లస్ వీడియో బ్లాక్ అవుతుంది. సో ఇది ఓన్లీ మీకు యూజ్ అవుతుందంటే కస్టమర్ల కోసం యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోండి, అంతేగాని మీరు యూట్యూబ్లో పెట్టాలనుకుంటే మాత్రం నేను పక్కాగా అయితే రిపోర్ట్ అయితే పెడతాను. సో చూసి కదా నీట్గా వచ్చాయో. సో ఎన్నో ఫాంట్స్ యాడ్ చేశాను. ఈ శుభాకాంక్షలు ఒకటే మనకి మామూలు ఫాంట్ అనమాట. సో కార్మిక సోదరుల అది కూడా నార్మల్ ఫాంటే. సో ఇవన్నీ మీకైతే డిస్కషన్లో ఇస్తాను, కాకపోతే పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ పాస్వర్డ్ మాత్రం ఎంటర్ చేసుకోవాలి. సో నేనైతే నోట్స్ చదువుతాను. సో తర్వాత నేనైతే బ్యాక్ వచ్చిన తర్వాత సో నేనైతే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్నాను. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే ఈ విధంగా అవుతుంది. నేను క్యాన్సిల్ నక్కున్న తర్వాత దీంట్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ ఉంటుంది. ఇమేజ్ సైజ్కి వెళ్ళిన తర్వాత సో ఇలాగే హైట్ విడ్త్ అయితే ఉంచుకోండి. హైట్ అనేది కొంచెం తగ్గించుకున్నాను చూడండి. సో నేనైతే 12 ఉంది కదా, 12 బోర్డు 20-80 పెట్టుకోండి, మనకి ఈ టైప్ వస్తుంది. సో ఇంటర్వ్యూ అనేది ఇచ్చిన తర్వాత నేనైతే న్యూ టెస్ట్ డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది. సో దీంట్లో మనం కొన్ని ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి, అది బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్లస్ బటన్ తీసుకున్నాను. ప్లస్ బటన్ తీసుకున్న తర్వాత సో మన వీడియోస్ కింద ఒకసారి గమనించండి, మనకి ఒకటి కొత్తగా యాడ్ అయింది. అది ఏం యాడ్ అయిందని మీరు కింద కామెంట్ చేయాలి. సో మనకైతే యాడ్ అయిపోయింది. సో తర్వాత మనకి ఫ్రమ్ గల్కి తీసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్నాప్చాట్లో ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. సో అయితే నేనైతే ఎడిట్ చేసి పెట్టుకున్నాను. సో స్నాప్చాట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత మనకైతే ఇలాగ వస్తుంది. సో దీన్ని ఏం చేస్తారంటే రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకుంటే మనకి ఏ టైప్ కావాలో చూసుకోండి. సో నాకైతే ఇలా కావాలనిపిస్తుంది. సో దీన్ని తీసుకున్న తర్వాత దీనైతే ఇలా పెద్ద చేసుకున్నాను. చూడండి మనకి ఇక్కడ బబుల్స్ ఉంటాయి. ఈ బబుల్స్ని ఇలా కనుక్కుంటే ఇలా వస్తాయి అనమాట. తర్వాత ఈ బబుల్ని కూడా ఇలా కనుక్కున్నాను. సో మనకి ఈ టైప్ కావాలి. తర్వాత దీన్ని లాక్ వేసుకున్న తర్వాత కొన్ని కరెక్షన్ అయితే చేసుకోండి. సో ఎలా చేసుకుంటారంటే కొంచెం సాచురేషన్ పెంచుకోండి, తర్వాత కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీని కూడా లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పాస్వర్డ్ వచ్చేసరికి ఎంవై క్యాపిటల్ క్యాపిటల్ వై తర్వాత నేనైతే దీంట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకి ఫోటో రూమ్ అనేది యాప్లోకి వెళ్తున్నాను. సో నేనైతే డౌన్లోడ్ అంటే ఎడిట్ చేసి పెట్టుకున్న ఒక ఫోటో అయితే తీసుకున్నాను. సో ఏ ఫోటో అయినా పర్లేదు, మీకు నచ్చిన ఫోటో అయితే తీసుకోండి. సో నేనైతే ఈ ఫోటో తీసుకున్నాను. సో ఈ ఫోటో తీసుకున్న తర్వాత సో ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత దీనైతే ఇలా తీసుకున్న తర్వాత క్రాప్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి అక్కడ ఫోటో రూమ్ అని ఉంది. నేను ఎక్కువ ఫోటో రూమ్లోనే రిమూవ్ చేస్తానండి. మనకి షార్ప్గా అయితే మంచిగా నీట్గా వస్తాయి అన్నమాట. చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. సో నేనైతే కొంచెం చిన్నగా చేసుకుంటారు, పెద్ద చేసుకుంటారు, మీ ఇష్టం అన్నమాట. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే కొంచెం బ్రైట్నెస్ ఇవన్నీ చూసుకుని పెట్టుకోండి. సో నాకైతే కొంచెం బ్రైట్నెస్ కావాలనిపిస్తుంది. కొంచెం సాచురేషన్ తగ్గించుకున్న తర్వాత మనకి దీనికి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో తర్వాత ప్లస్ బటన్ గ్యాలరీ తీసుకున్న తర్వాత సో దీంట్లో మన ఫాంట్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఫాంట్స్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి. సో ఆ ఫాంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్మికుల సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. సో దీంట్లో అయితే చెప్పాను కదా, ఇది అను ఫాంటు, ఇది నార్మల్ ఫాంటు. సో తర్వాత దీనైతే ఇలాగ వచ్చిన తర్వాత మీకు ఇదే సైజులో కావాలనుకుంటే, మీకు నా సైజులోనే పెట్టిన సైజులోనే కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. రెండు సైజు క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇక్కడ మనకి 74% ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే 100% పెట్టేసుకోండి. మనకి ఏంటంటే ఇలా ఫిక్స్ అయిపోతుంది. తర్వాత మీకు ఎలా కావాలనుకున్నారో మీ ఫోటో అనేది చూసుకోండి. సో నాకైతే కొంచెం చిన్న చేసుకున్న తర్వాత చూసుకోండి మీకు ఎక్కడ కావాలనుకున్నది ఏందనేది. తర్వాత ఎన్ని చూసుకొని టిక్ మార్క్ ఇచ్చుకోండి అనమాట. తర్వాత కొంచెం కాంట్రాస్ట్ ఎన్ని పెంచుకుంటారో తగ్గించుకుంటారో మీ ఇష్టం అనమాట. తర్వాత నీకైతే లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తర్వాత దీన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకైతే ఇంకొక ఇమేజ్ అయితే ఇస్తాను. ఆ ఇమేజ్ ఏంటంటే ఇదనమాట. శ్రమను గౌరవిద్దాం, శ్రమను గుర్తిద్దాం, శ్రమను చేద్దాం
అని తీసుకున్న తర్వాత దీన్ని కూడా నా సైజులో రావాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోండి. ఎంత చెప్పినట్టు క్లిక్ చేసుకున్న తర్వాత దీని అయితే ఇట్లా పెద్ద చేసుకోండి. సో మనకి ఈ టైప్ వస్తే మధ్యలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి కొంచెం లైన్ లాగా రావాలనుకున్నాను. లైన్ లాగా వచ్చిన తర్వాత సో దీనికి ఏం చేయాలంటే ఇలాగ క్లిక్ చేసుకుంటే చూడండి, మనం దీని క్లిక్ చేసుకుని లాక్ చేసుకున్న తర్వాత స్క్రీన్ టచ్ చేస్తే అది పోతుంది అనమాట. తర్వాత మనకి షేప్స్ పడుతుంది. షేప్స్ అనేది చూసుకోండి మీకు ఎంత కావాలనుకుంటున్నారు అంది. సో నేను ఇక్కడ పెట్టుకున్నాను, తర్వాత ఇక్కడ పెట్టుకున్నాను, తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత సో తర్వాత ఏం చూసుకొని ఓపాస్ తగ్గించుకున్నాను. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే స్ట్రోక్ విడ్త్ వచ్చేసరికి 2 పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసరికి కలర్ అనేది వైట్ పెట్టినాను. సో చూసుకోండి మీకు ఎంత కాకుండా నేను కొంచెం 3 పెట్టుకున్నాను. 3 పెట్టిన తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఇలాగ స్క్రోల్ చేస్తే మనకి దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకుంటే మిడిల్ వచ్చేస్తుందండి. తర్వాత మన ఫోటో అనేది పైకి తెప్పించుకోండి. ఇప్పుడు కొంచెం మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అన్నమాట, కొంచెం ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది. తర్వాత మనకి ఒక చేయిలా రావాలి, ఎందుకంటే ఒక శ్రమిస్తున్న వాళ్ళకి చేయి ఉంటుంది కదా, ఆ చేయి మనకు తీసుకోవాలన్నమాట. ఆ చేయి కూడా సో నేనైతే దీన్ని అయితే ఇక్కడే రిమూవ్ చేసుకున్నాను చూడండి. సో ఇది ఎక్కడ ఉందంటే దీంట్లో ఉంది చూడండి. ఇక్కడేముందంటే హ్యాపీ లేబర్ డే మే 1 అని ఉంది. దాని అయితే క్రాప్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే ఇక మనకి కలర్ ఎరేజర్ ఉన్నట్టు చూడండి. ఈ కలర్ ఎరేజర్కి వెళ్ళిన తర్వాత దీని అయితే ఎనేబుల్ చేసుకున్నాను. చూడండి. సో దీని అయితే కలర్ ఎరేజర్కి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 10% అయితే ఓపెన్ అవుతుంది. 10% కదా మనకు కావాల్సింది. ఒక 24 పెట్టుకోండి. 24 సరిపోతుంది. చూడండి, మీకు తెలియకపోతే ప్లస్ బటన్ క్లిక్ చేసుకుంటే సో 24 అయితే వచ్చేస్తుంది. చూడండి 24 వచ్చేసింది. తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను. ఏది కలర్లోకి వెళ్తున్నాను. కలర్లో బ్లాక్ అనేది ఎనేబుల్ చేసుకోండి. బ్లాక్ కలర్ తీసుకున్న తర్వాత సో మీకు చిన్నది చేసుకుంటారు, పెద్ద చేసుకుంటారు, మీ ఇష్టం అనమాట. సో నేను చిన్నది చేసుకున్నాను. తర్వాత కలర్ అది ఎరేజర్లోకి వెళ్తున్నాను. ఎరేజర్లోకి వెళ్ళిన తర్వాత సో చూడండి మనకి పైన ఎన్ని ఉంటాయి కదా చూడండి. సో దీని అయితే పైన చూడండి మనకి ఎన్ని ఉంటాయి కదా. దీన్ని 100%, ఇది 100% పెట్టుకున్న తర్వాత లైట్గా అలా కనండి చాలు. సో ఎక్కువ వద్దు, లైట్గా అనండి, ఇలా కనండి చాలు. సో నేను కొంచెం లైట్గా అనుకుంటున్నాను. ఇలా అనుకుంటే ఏంటంటే మనకి జస్ట్ అక్కడ ఇరేజర్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఎక్కువ జాతలే కాదు అంటే మామూలు చూపిస్తున్నాను కాబట్టి ఇలా చేసుకున్న తర్వాత నీకైతే ఒక 50% అయితే పెట్టుకోండి, సరిపోతుంది. ఎక్కువ తక్కువ వద్దు. ఒక బ్లెండింగ్ ఉన్నట్టుగా చూపించాలి మనం. తర్వాత మన ఫోటో కంటే కింద పంపించుకోండి, సరిపోతుంది. కింద పంపించుకున్న తర్వాత మనకు సరిపోతుంది. తర్వాత నేను క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకోండి. మిడిల్కి వచ్చేస్తుంది. సో చూసారు నీటికి వచ్చిందో. తర్వాత మీరు ఇంకా దీన్ని సేవ్ చేసుకుంటారో మీ ఇష్టం అన్నమాట. సో లాస్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి 77 పాస్వర్డ్ వచ్చేసరికి 77. సో మధ్యలో పాస్వర్డ్ చెప్పేశాను. ఇది లాస్ట్ పాస్వర్డ్ అన్నమాట. 77 అంతే. సో వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.